ప్రభువునందు ప్రియమైన సహోదర సహోదరీలారా, ఈ సాయంకాలము వాక్య కూడికకు చేరివచ్చిన ప్రతి ఒక్కొక్కరికి యేసుక్రీస్తు నామమున వందనములు. ఈ సాయంకాలము వాక్య కూడికలో వాక్య పరిచర్య చేయుటకు నాకు అవకాశమునిచ్చిన స్థానిక సంఘములోని పెద్దలకు, స్థానిక సంఘానికి కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉన్నాను. ఈ సాయంకాలము మనము వాక్య కూడికలో దేవుని గ్రంథములో నుండి పాత నిబంధనలో నిర్గమాకాండము 24వ అధ్యాయము, నిర్గమాకాండము 24వ అధ్యాయము 9 నుండి 11 వరకు నేనే చదువుతాను. తరువాత మోషే, అహరోను, నాదాబు, అబీహు ఇశ్రాయేలీయుల పెద్దలలో 70 మంది ఎక్కిపోయి ఇశ్రాయేలీయుల దేవుని చూచిరి. ఆయన పాదముల క్రింద నిగనిగలాడు నీలమయమైన వస్తువు వంటిదియు, ఆకాశ మండలపు తేజము వంటిదియు ఉండెను. ఆయన ఇశ్రాయేలీయులలోని ప్రధానులకు ఏ హానియు చేయలేదు. వారు దేవుని చూచి అన్నపానములు పుచ్చుకొనిరి. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరములు గల మా తండ్రి, మహోన్నతుడా, జీవాధిపతి, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. ఈ సాయంకాలము మమ్మను ప్రేమించి మీ సన్నిధికి, మీ సహవాసమునకు సమకూర్చినందుకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. ఇంతవరకు మీ నామమును కీర్తించుటలో మీరిచ్చిన కృపను బట్టి స్తోత్రములు. మీ గ్రంథములో నుండి మీ మాటలు చదువుకొని ఉండగా మాతో మీరు మాట్లాడండి. మమ్మును దర్శించి మాకు ప్రోత్సాహమును, పురికొల్పు, ఆదరణ, హెచ్చరిక మీరు దయచేయండి. మీ వాక్యము ద్వారా మాకు మేలు, క్షేమము దయచేయమని, నిలువబడినవాడు బలహీనుడు కనికరించి బలపరచుమని, చేరివచ్చిన ప్రతి ఒక్కొక్కరిని మీరు ఆశీర్వదించుమని యేసుక్రీస్తు నామమున స్తోత్రములు చెల్లించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభువునందు ప్రియులారా, ఈ సాయంకాలము మనము దేవుని సన్నిధిలో దేవుని గ్రంథములో నుండి మనము నిర్గమాకాండము 24వ అధ్యాయము 9, 10, 11 వచనాలు చదువుకున్నాము. నిర్గమాకాండములో 40 అధ్యాయాలు ఉన్నాయి. ఈ 40 అధ్యాయాలను మనము 3 భాగాలుగా చేసుకొనవచ్చు. 1 నుండి 12 అధ్యాయాలు ఒక భాగము, 13 నుండి 24 వరకు
ఒక భాగము 25 నుండి 40 వరకు ఒక భాగము. మొదటి 12 అధ్యాయాలలో మోసే సిద్ధపాటు, ప్రజల యొక్క సిద్ధపాటు. మొదటి 12 అధ్యాయాలలో మోసే సిద్ధపాటు, ప్రజల యొక్క సిద్ధపాటు. 13 నుండి 24 వరకు ఇశ్రాయేలీయుల ప్రయాణము లేక వారి యొక్క ప్రయాణములో అనుభవాలు. 25 నుండి 40 వరకు ప్రత్యక్షపు గుడారము నిర్మాణము మనము చూస్తున్నాము. ఆ ప్రత్యక్షపు గుడారములో ఆ వస్తువుల యొక్క కొలతలు, ఆ వస్తువులు ఉండవలసిన స్థలాలు, ఆ మందిరములో తెరలు, ఆ మందిరములో పలకలు, ఆ మందిరములో పరిచర్య విధానము, ఇవన్నీ కూడా 3వ భాగము అనగా 25వ అధ్యాయము నుండి 40 వరకు మనము చూడగలము. అయితే 24వ అధ్యాయములో మనకు 18 వచనాలు ఉన్నాయి. ఈ 18 వచనాలలో మొదటి 8 వచనాలు ఒక భాగముగాను, 9 నుండి 18 వచనాలు ఒక భాగముగా మనము చెప్పుకొనవచ్చు. మొదటి 8 వచనాలు ఒక భాగము, 9 నుండి 18 వచనాలు ఒక భాగము. మొదటి 8 వచనాలలో ప్రజల యొక్క ఒడంబడిక. 9 నుండి 18 వచనాలలో ఈ పెద్దలు దేవునితో సహవాసము. మొదటి 8 వచనాలు ప్రజల యొక్క ఒడంబడిక. 9 నుండి 18 వరకు ఈ పెద్దలు దేవునితో సహవాసము చేయుట. ఇప్పుడు మనము ఆ 9వ వచనం చదువుకుందాము. తరువాత మోసే, అహరోను, నాదాబు, అబీకు ఇశ్రాయేలీయుల పెద్దలలో 70 మందియు ఎక్కిపోయి. ఇశ్రాయేలీయుల పెద్దలలో 70 మంది ఎక్కిపోయారు. ఇక్కడ మోసే, అహరోను, నాదాబు, అబీకు ఇశ్రాయేలుల పెద్దలలో 70 మంది. ఇప్పుడు అమ్రాము, యోకేబెదు వీరి యొక్క సంతానములో 3 పిల్లలు. ఎవరు? మోసే, అహరోను, మిరియాము. మోసే కంటే పెద్దవారు అహరోను ఉన్నాడు, మిరియాము ఉన్నది. మోసే యొక్క కుమారులు ఎవరు? గెర్షోము,
ఎలియాజరు. మోషే యొక్క కుమారులు గెర్షోము, ఎలియాజరు. ఇప్పుడు అహరోను ఉన్నాడు. అహరోను యొక్క కుమారులు కూడా ఈ పెద్దలతో పాటు దేవునితో సహవాసము చేస్తున్నారు. అహరోను కుమారులు ఎంతమంది? 4 కదా. అహరోను కుమారులు 4. చూడండి, ఆ నిర్గమాకాండము 6వ అధ్యాయము, నిర్గమాకాండము 6వ అధ్యాయము 23వ వచనములో అహరోను అమ్మినాదాబు కుమార్తెయు నయస్సోను సహోదరియునైన ఎలీషబను పెళ్లి చేసుకొనెను. ఆమె అతనికి నాదాబును, అబీకును, ఎలియాజరును, ఈతామారును కనెను. అహరోను కుమారులు నాదాబు, అబీకు, ఎలియాజరు, ఈతామారు. ఇప్పుడు మోసే ఉన్నాడు. మోసేతో పాటు అహరోను ఉన్నాడు. అహరోనుతో పాటు అహరోను యొక్క కుమారులు 2 ఉన్నారు. ఎవరు? నాదాబు, అబీకు. మాత్రమే కాకుండా ఇశ్రాయేలీయులలో నుండి ఏర్పరచబడిన 70 మంది పెద్దలు ఉన్నారు. వీరు ఎక్కడ ఉన్నారు అంటే, వీరు ఆ సీనాయి పర్వతము దగ్గర ఉన్నారు, లేక సీనాయి పర్వతం మీద ఉన్నారు. వీరు దేవునితో సహవాసము చేస్తున్నారు. వీరు దేవుని యొక్క సన్నిధిలో ఉన్నారు. వీరు దేవుని యొక్క సహవాసములో ఉన్నారు. ఎవరున్నారు? మోసే ఉన్నాడు, అహరోను ఉన్నాడు. అహరోను కుమారులలో నాదాబు, అబీకు ఉన్నాడు. ఇశ్రాయేలీయులలో నుండి ప్రత్యేకపరచబడిన 70 మంది పెద్దలు అక్కడే ఉన్నారు. ఇది ఎంత గొప్ప భాగ్యము ప్రియులారా! ఎంత గొప్ప భాగ్యము! వీరు దేవునితో ఉన్నారు. వీరు దేవుని సన్నిధిలో ఉన్నారు. వీరు దేవునితో సహవాసము చేస్తున్నారు. వీరు దేవుని సన్నిధిలో ఆ ఆనందమును, ఆ తృప్తిని, ఆ యొక్క మేలును వారు సమృద్ధిగా అనుభవిస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ వీరు దేవునికి ఎంత దగ్గరవుతున్నారో వారి యొక్క ప్రవర్తన విషయములో కూడా అంతకంటే ఎక్కువ జాగ్రత్త కలిగి ఉండాలి. ఒక మాట జ్ఞాపకం చేస్తాను. సంఖ్యాకాండము లేక లేవియ కాండము చూడండి. లేవియ కాండము 10వ అధ్యాయము. లేవియ కాండము 10వ అధ్యాయము 2వ వచనములో లేక 1వ వచనములో అహరోను కుమారులైన నాదాబు, అబీకులు తమ తమ ధూపార్తులను తీసుకొని వాటిలో నిప్పులుంచి వాటి మీద ధూప ద్రవ్యము వేసి యెహోవా తమకాజ్ఞాపింపని వేరొక అగ్నిని ఆయన సన్నిధికి తేగా యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వారిని కాల్చివేసెను. వారు యెహోవా సన్నిధిని మృతి పొందిరి.
కదా. ఇది ఎంత బాధకరమైన విషయము. అహరోను కుమారులు 4 ఉన్నారు. ఎవరు? నాదాబు, అబీకు, ఎలియాజరు, ఈతామారు. అయితే ఈ నాదాబు, అబీకు దేవుని సన్నిధికి దేవుడు తమకు ఆజ్ఞాపింపని అగ్నిని తీసుకొచ్చారు. అంటే దేవుని మాటకు వ్యతిరేకముగా, దేవుని సన్నిధిలో సెలవు లేని అగ్నిని వీరు తమ సొంత జ్ఞానముతోటి, తమ సొంత ఆలోచనతోటి, తమకిష్టమైన అగ్నిని దేవుని సన్నిధికి తీసుకొని రాగా దేవుని సన్నిధిలో అక్కడికక్కడే మృతి పొందిరి. ఇక్కడ ఒక మాట మనము జ్ఞాపకం చేసుకుందాం. అగ్ని అంటే పరిశుద్ధాత్మునికి గుర్తు కదా. అగ్ని అంటే పరిశుద్ధాత్మునికి గుర్తు. పరిశుద్ధాత్ముడు మనలను దేవునికి దగ్గరగా చేర్చును. ఎప్పుడు? ఎవరైతే ఆత్మకు లోబడి నడుచుకుంటారో, ఎవరైతే ఆత్మానుసారముగా ప్రవర్తిస్తారో, ఎవరైతే ఆత్మ నడిపింపును కలిగి ఉంటారో వారు ప్రభువుకు మరింత దగ్గరవుతారు. అదే సమయంలో పరిశుద్ధాత్మునికి వ్యతిరేకముగా పనులు చేస్తే ఏమైపోతారు? ఆత్మీయ జీవితములో పతనమైపోతారు. కాబట్టి దేవుని సన్నిధి అనేది అది చాలా ప్రాముఖ్యమైన స్థలము. దేవుని సన్నిధికి మనము చేరివచ్చుచున్నప్పుడు సిద్ధపాటు కలిగి రావాలి. దేవుని సన్నిధిలో సమయము గడుపుతున్నప్పుడు భయముతోనూ వణుకుతోనూ గడపాలి. ఎందుకంటే అక్కడ ప్రభువు మనకంటే ముందుగా ఉన్నాడు కదా. ప్రసంగి గ్రంథములో నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము. ప్రార్థనాపూర్వకముగా సిద్ధపడి దేవుని మందిరమునకు వచ్చుచున్నప్పుడు, దేవుని సన్నిధిలో కూర్చున్నప్పుడు, దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు మనము భయముతోనూ వణుకుతోనూ ఆయన మాటలు మనము స్వీకరించాలి. ఒకవైపు అహరోను కుమారులైన నాదాబు, అబీకు, ఎలియాజరుకు, ఈతామారుకు లేని భాగ్యము ఎవరికి దొరికింది? నాదాబుకు, అబీకుకు దొరికింది. ఎక్కడ? సీనాయి పర్వతం మీద. మోసే అహరోనుతో పాటు ఇశ్రాయేలీలలో నుండి ప్రత్యేకపరచబడిన ఆ 70 మందితో ఈ నాదాబు, అబీకు దేవునితో సహవాసము చేసే భాగ్యము దొరికింది. కానీ అదే సమయంలో అదే దైవ సన్నిధిలో వారు మృతి పొందిరి. ఈ సాయంకాలపు వేళ మనము ఇక్కడ నిర్గమకాండము 24వ అధ్యాయములో మనం మరలా చదువుకుందాం. 9వ వచనములో, తరువాత మోసే, అహరోను, నాదాబు, అబీకు ఇశ్రాయేలీయుల పెద్దలలో 70 మంది ఎక్కిపోయి. ఇశ్రాయేలీయుల పెద్దలలో 70 మంది అని మనము చూస్తున్నాము.
ఈ 70 మంది వీరు పెద్దలుగా ఉన్నారు. వీరు బాధ్యత కలిగిన వారు, వీరు ప్రత్యేకపరచబడిన వారు, వీరు ఏర్పరచబడిన వారు. వీరికున్న స్థానము గొప్పది, వీరు కలిగి ఉన్న సహవాసము గొప్పది, వీరికి అప్పగించబడిన బాధ్యతలు కూడా గొప్పవి. కుటుంబములో బాధ్యత కలిగిన తల్లి తండ్రి వారికున్న బాధ్యతలు, వారికున్న భారములు, వారు అన్నిటిలో ముందు ఉండి కుటుంబాన్ని నడిపించుచున్నప్పుడు వారికి ఎంత తృప్తి, వారికి ఎంత ఆనందము కదా. సంఘములో కూడా దేవుడు పెద్దలను ఇచ్చాడు, సంఘములో పరిచారకులను ఇచ్చాడు, సంఘములో దైవ సేవకులను ఇచ్చాడు. ఈ పెద్దలు కానీ, ఈ పరిచారకులు కానీ, ఈ దైవ సేవకులు కానీ వీరు దేవుని యొక్క పరిచర్యలో నిమగ్నమై ఆ భారము కలిగి, ఆ బాధ్యత కలిగి వారు ముందుకు వెళుతూ ఉండగా ఆ పరిచర్యలో ఎంత మాధుర్యత, ఆ పరిచర్యలో ఎంత తృప్తి దొరుకుతుంది, ఆ పరిచర్యలో ఎంత ఆనందము దొరుకుతుంది. అదే సమయములో పెద్దలకు కానీ, పరిచారకులకు కానీ, దైవ సేవకులకు కానీ వారు బాధ్యతలు కలిగి ఉన్నారు. వారు సంఘము పట్ల భారము కలిగి ఉన్నారు. వారికి అప్పగించబడిన పని గొప్పది, వారికి అప్పగించబడిన బాధ్యతలు గొప్పవి, వారికి అప్పగించబడిన స్థానము గొప్పది. అందులో ఎలా ఉండాలి? నమ్మకముగా ఉండాలి. ఒక విధముగా చెప్పాలి అంటే బాధ్యతలు, భారములు కలిగి ఉన్నారు, కానీ వారు కొన్ని సందర్భాలలో క్లిష్టమైన మార్గాలలో వెళ్ళిపోవాలి. ఉదాహరణకు ఇశ్రాయేలుల యొక్క ప్రయాణములో మోసే ఉన్నాడు, అహరోను ఉన్నాడు. వీరు నాయకత్వము కలిగి ఇశ్రాయేలు ప్రజలను తోడుకొని పోవచ్చు ఉండగా ఆ ప్రయాణములో సనుగులు ఉన్నాయి, సంశయాలు ఉన్నాయి, ఆటంకాలు ఉన్నాయి, తొందరలు ఉన్నాయి, విసిగింపులు ఉన్నాయి. కొందరు ముందు ఉంటున్నారు, కొందరు వెనుక ఉంటున్నారు. వీరందరినీ మోసే, అహరోను జాగ్రత్తగా ముందుకు తీసుకొని వెళ్ళారు. కాబట్టి ఈ 70 మంది వీరు దేవునితో ఉన్నారు, దేవునితో సహవాసము చేస్తున్నారు. ఆదికాండములో 46వ అధ్యాయం చూడండి. ఆదికాండము 46వ అధ్యాయము 26వ వచనం చూడండి. యాకోబు కోడండ్రును వినాయించి అతని గర్భవాసమున పుట్టి యాకోబుతో ఐగుప్తుకు వచ్చిన వారందరూ 66. ఐగుప్తులో అతనికి పుట్టిన యోసేపు కుమారులిద్దరు. ఐగుప్తునకు వచ్చిన యాకోబు కుటుంబపు వారందరూ 70 మంది. ఇక్కడ యాకోబు యొక్క కుటుంబములో ఆ సంఖ్య, ఆ వివరాలు మనము చూస్తున్నాము.
కనాను దేశములో ఉన్న యాకోబు కుటుంబము వీరు ఐగుప్తు దేశానికి వచ్చారు. ఐగుప్తు దేశములో వారి యొక్క సంఖ్య 70 మందిగా మనం చూస్తున్నాము. 27వ వచనములో ఐగుప్తులో అతనికి పుట్టిన యోసేపు కుమారులిద్దరు ఐగుప్తునకు వచ్చిన యాకోబు కుటుంబపు వారందరూ 70 మంది. నిర్గమాకాండం 1వ అధ్యాయం చూడండి. నిర్గమాకాండము 1వ అధ్యాయము 5-6 వచనాలు. వీరిలో ప్రతి వాడును తన కుటుంబముతో వచ్చెను. యాకోబు గర్భమున పుట్టిన వారందరూ 70 మంది. అప్పటికి యోసేపు ఐగుప్తులో ఉండెను. యోసేపును అతని అన్నదమ్ములందరూ ఆ తరము వారందరూ చనిపోయిరి కదా. ఈ 2 లేఖనాలలో మనము చూచినప్పుడు ఇక్కడ యాకోబు యొక్క కుటుంబము కనాను దేశములో నుండి బయలుదేరి ఐగుప్తుకు వచ్చినప్పుడు ఇక్కడ 70 మందిగా మనం చూస్తున్నాము. 70 మందిగా చూస్తున్నాము. ఇప్పుడు వీరు ఐగుప్తుకు వచ్చిన తర్వాత వీరు ఎక్కడ ఉన్నారు చూడండి. ఆదికాండము 47వ అధ్యాయము. ఆదికాండము 47వ అధ్యాయము 6వ వచనము. ఐగుప్తు దేశము నీ ఎదుట ఉన్నది. ఈ దేశములోని మంచి ప్రదేశమందు నీ తండ్రిని నీ సహోదరులను నివసింపచేయుము. ఎవరైనా ప్రజ్ఞ గలవారని నీకు తోచిన ఎడల నా మందల మీద వారిని అధిపతులుగా నియమించుమని చెప్పాను. ఇక్కడ ఫరో యోసేపును చూచి ఏమంటున్నాడు? ఐగుప్తు దేశము నీ ఎదుట ఉన్నది. ఈ దేశములోని మంచి ప్రదేశమందు నీ తండ్రిని నీ సహోదరులను నివసింపచేయుము. గోషెను దేశములో వారు నివసింపవచ్చును. ఐగుప్తు దేశములో గోషెను దేశము ఒక భాగముగా ఉన్నది. ఐగుప్తు దేశములో గోషెను దేశము ఒక భాగముగా ఉన్నది. ఐగుప్తీయులు వారు అన్యులుగా ఉన్నారు. వారు దేవుని ఎరుగని వారు. అటువంటి ఐగుప్తు దేశములో ఒక దేశము గోషేను దేశము. ఇన్ ద ల్యాండ్ ఆఫ్ గోషన్, ఇన్ ద ల్యాండ్ ఆఫ్ గోషన్. ఈ గోషేను దేశము యాకోబు యొక్క కుటుంబము కొరకై ప్రత్యేకముగా సిద్ధపరచబడిన దేశము కదా. మనము ఈ గోషెను దేశమును గూర్చి గమనించినప్పుడు ఒకటి, యాకోబు యొక్క కుటుంబము నివసించే ప్రదేశము. యాకోబు యొక్క కుటుంబము నివసించే ప్రదేశము. రెండవది, యాకోబు కుటుంబము ప్రత్యేకముగా ఉండే ప్రదేశము. ఐగుప్తు దేశములోని గోషెను దేశము
యాకోబు కుటుంబము నివసించే ప్రదేశము. రెండవది, యాకోబు కుటుంబము ప్రత్యేకముగా ఉండే ప్రదేశము. మూడవది, యాకోబు కుటుంబము కొరకై మంచి మేత గల ప్రదేశము. నాలుగవది, యాకోబు కుటుంబానికి భద్రతను ఇచ్చే ప్రదేశము. నిర్గమకాండములో మనము చూస్తే ఐగుప్తీయులకు చీకటి ఉంటే గోషేను దేశములో వీరికి ఏమున్నది? వెలుగు ఉన్నది. ఐగుప్తు దేశములో మరణ ఘోష వినబడుతుంది. గోషేను దేశములో వీరు భద్రముగా ఉన్నారు. ఐగుప్తు దేశములో మిడతలు, కప్పలు, భయంకరమైన పరిస్థితులు. కానీ ఐగుప్తు దేశములోనే గోషెను దేశము ప్రత్యేకముగా ఉన్న ఈ ప్రదేశములో దేవుని ప్రజలకు, యాకోబు కుటుంబానికి దేవుడు భద్రతని ఇచ్చాడు. దేవుని బిడ్డల పట్ల దేవునికున్న ప్రణాళిక ఎంత గొప్పది! ఐగుప్తు, గోషెను. ఐగుప్తు లోకమునకు గుర్తు, గోషెను దేవుని సంఘమునకు గుర్తు. ఐగుప్తు లోకమునకు గుర్తు, గోషెను దేవుని సంఘమునకు గుర్తు. ఐగుప్తు దేశములోనే గోషెను దేశము ఏ విధముగా ఉందో, ఐగుప్తు దేశములోనే గోషెను దేశములో యాకోబు యొక్క కుటుంబము ఎంత క్షేమకరముగా ఉందో, ఐగుప్తు అనే లోకములో సంఘమును దేవుడు ఏం చేస్తున్నాడు? భద్రపరుస్తూ ఉన్నాడు. దేవుని సంఘము లోకములో ఏర్పరచబడుట. అందుకే ఈ లోకములో దేవుని సంఘమును ఏర్పాటు చేయుట కొరకై యేసు క్రీస్తు ప్రభు పరలోకము నుండి మానవుడుగా లోకానికి వచ్చి సర్వలోకమంతటికి పాప పరిహారార్థ బలిగా అప్పగించబడెను. పరిశుద్ధుడు, నీతిమంతుడు, యోగ్యుడు, ఏ లోపము లేనివాడు, ప్రత్యేకతను చూపించుకున్నవాడు, ఆయన అడుగు జాడలు లోకములో మాదిరిగా చూపించినవాడు, దయను నిలిపినవాడు, కనికరము నిలిపినవాడు, ప్రేమను పంచినవాడు, రోగులను స్వస్థపరిచినవాడు, చనిపోయిన వారిని తిరిగి లేపినవాడు. అయితే యేసుక్రీస్తు మన పాపముల కొరకై ఈ లోకములో ఆయన బలిగా అర్పించబడెను కదా. దూషింపబడియు బదులు దూషింపలేదు, శ్రమ పెట్టబడియు బదులు శ్రమ పెట్టలేదు. న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనిన నమ్మకమైన, యోగ్యుడైన, పరిశుద్ధుడైన యేసుక్రీస్తు ప్రభు ఎఫెసీ 5:2 ప్రకారము క్రీస్తు మనలను ప్రేమించి మనలను పరిమళ వాసనగా మార్చుట కొరకై క్రీస్తు తన్ను తానే దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను.
క్రీస్తు మరణ పునరుత్థానములో నుండి, క్రీస్తు బలి అర్పణలో నుండి, క్రీస్తు మరణ పునరుత్థానములో నుండి సంఘము ఏర్పడినది. ఐగుప్తు దేశములో ఒకవైపు అన్యులు ఉన్నారు. ఐగుప్తు దేశములో గోషెను దేశం ఒక భాగముగా ఉండగా అక్కడ దేవుని చేత ఏర్పాటు చేయబడిన యాకోబు యొక్క కుటుంబము ఉన్నది. లోకములో అన్యులు ఉన్నారు. లోకములో ఏమున్నది? సంఘము ఉన్నది. ఈ సంఘమును ప్రభు తన కొరకై ఆత్మ ద్వారా సిద్ధపరచుతున్నాడు. దేవుని మందిరము, దేవుని మందిర సహవాసము ఎంత విలువైనది. 23వ కీర్తన చూడండి. లేక దానికంటే ముందుగా ఆదికాండము 45వ అధ్యాయము 45వ అధ్యాయము 10వ వచనములో, నీవు గోషెను దేశమందు నివసించెదవు, అప్పుడు నీవును నీ పిల్లలను, నీ పిల్లల పిల్లలను, నీ గొర్రెల మందలను, నీ పశువులను, నీకు కలిగినది యావత్తును నాకు సమీపముగా ఉండును. అక్కడ స్థలము కూడా చెప్పాడు. స్థలముతో పాటు నీవు నాకు సమీపముగా ఉంటావు, నీకు కలిగినది యావత్తును నాకు సమీపముగా ఉండాలి. ఒక మాట జ్ఞాపకము చేసుకుంటే, గోషెను ఐగుప్తు దేశములో యాకోబు యొక్క కుటుంబము కొరకై సిద్ధపరచబడిన స్థలము. యాకోబు కుటుంబము కొరకై గోషెను ఐగుప్తు దేశములో సిద్ధపరచబడిన స్థలము. అయితే గోషెను దేశములో వారు నివసించాలి. వారి పిల్లలు, పిల్లల పిల్లలు, గొర్రెల మందలు, పశువులు, వారు కలిగినది యావత్తును గోషెను దేశములో నివసించాలి. మాత్రమే కాకుండా సమీపములో ఉండాలి. ఈనాడు దేవుని మందిరములో 2 గంటలు సమయం గడపాలి అంటే చాలా కష్టముతోటి గడుపుతున్నారు కదా. మాటికి గడియారము వైపు చూడడము, ఆరాధనకు మాట్లాడుతున్న గడియారము వైపు, వాక్య పరిచర్య చేస్తున్న గడియారము వైపు సమయమును చూస్తున్నారు. కానీ దేవుని సన్నిధిలో, దేవుని మందిరములో దేవుని యొక్క సహవాసమును ఎంత సమృద్ధిగా అనుభవిస్తున్నామనేది చాలామంది గుర్తించలేక పోతున్నారు. కారణం, సిద్ధపాటు లేకుండా దేవుని మందిరానికి వస్తే తడబాటు ఉంటుంది, తొందరపాటు ఉంటుంది, గలిబిలి ఉంటుంది. ఎప్పుడెప్పుడు మందిరము ముగించబడుతుందని కొందరు ఎదురు చూస్తూ ఉంటారు. కానీ ప్రియులారా, ఆయన సన్నిధిలో నివసించుట గొప్ప భాగ్యము.
ఆయన సన్నిధిలో నివసించువారు, ఆయన సన్నిధిలో సహవాసము చేయువారు ఆయనకు సమీపముగా ఉంటారు. ఇప్పుడు చూడండి 47వ అధ్యాయము 47వ అధ్యాయము 4వ వచనం చూడండి. మరియు వారు కనాను దేశమందు కరువు భారముగా ఉన్నందున నీ దాసులకు కలిగియున్న మందలకు మేత లేదు గనక ఈ దేశములో కొంతకాలముండుటకు వచ్చితిమి. కాబట్టి గోషెను దేశములో నీ దాసులు నివసింప సెలవిమ్మని ఫరోతో అనగా. ఎంతకాలము? గోషెను దేశములో శాశ్వత కాలము కాదు. గోషెను దేశములో కొంతకాలము ఉండాలి. కొంతకాలము తరువాత తిరిగి వారు ఐగుప్తు దేశము నుండి దేవుడు వాగ్దానమునిచ్చిన కనాను దేశమునకు వారు ప్రయాణమై వెళ్ళిపోవాలి. అలాగైతే ప్రియులారా, మనం ఈ లోకములో కొంతకాలము ఉండాలి. కొన్ని దినములు, కొన్ని మాసములు, కొన్ని సంవత్సరములు ప్రభు రాకడ వచ్చేంత వరకు, లేదా మనం ఈ లోకం విడిచేంత వరకు మనము కొంతకాలము ఆయన సన్నిధిలో, ఆయన సంఘములో, ఆయన సహవాసములో మనము పెరగాలి. ఒక మాట చదువుకొని మనం ముగించుకుందాం. 23వ కీర్తన. ఇక్కడ దావీదు రాజుగా ఉండి, దావీదు తన జీవితములో రాజ్యము ఉన్నది, సైన్యము ఉన్నది, కుటుంబాలు ఉన్నవి, ఐశ్వర్యము ఉంది, ఘనత ఉంది, పేరు ప్రఖ్యాతులు ఉన్నవి. కానీ వీటన్నిటికంటే మిన్నగా దేనిని ప్రేమిస్తున్నాడు? దేవుని మందిరమును. దేవుని మందిరమును ప్రేమించుచున్నాడు. అక్కడే 26వ కీర్తన చూడండి. 26వ కీర్తన 8వ వచనములో, యెహోవా నీ నివాస మందిరమును, నీ తేజో మహిమ నిలుచు స్థలమును నేను ప్రేమించుచున్నాను. ఎంత మంచి మాట ప్రియులారా! దావీదు దేవుని మందిరమును ప్రేమించుచున్నాడు. దావీదు దేవుని సన్నిధిని ప్రేమించుచున్నాడు. దావీదు యెహోవా ప్రసన్నతను చూచుటకు, ఆయన ఆలయములో ధ్యానించుటకు దావీదు ఒక స్థిరమైన తీర్మానము కలిగి ఉన్నాడు. అందుకే దావీదు తన జీవితములో చేసిన ప్రార్థన, దేవా యెహోవా దయచేసి నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా ఆశీర్వదించుము. ఆయన సన్నిధిలో ఉన్న భాగ్యము, ఆయన మందిరములో ఉన్న భాగ్యము, ఆయన ప్రసన్నతలో దొరికే తృప్తి, ఆయన సహవాసములో ఉన్న మాధుర్యత, ఆయనలో ఉన్న బలమును, ఆయనలో ఉన్న పరాక్రమమును, ఆయనలో ఉన్న తేజస్సును, ఆయనలో ఉన్న మహిమను, ఆయనలో ఉన్న సమృద్ధిని దావీదు అనుభవించి, నా కుటుంబము కూడా నీ సన్నిధిలో నిత్యము ఉండునట్లుగా ఆశీర్వదించును. కాబట్టి ప్రియులారా, యాకోబు కుటుంబము వారు కనాను దేశము నుండి ఐగుప్తు దేశానికి వారు వచ్చారు. ఐగుప్తు దేశములో వారి కొరకు ప్రత్యేకముగా
సిద్ధపరచబడిన స్థలమే గోషెను ప్రదేశము. అది దేవుని సంఘానికి గుర్తు. దేవుని సంఘములో మనకు మేలు ఉన్నది, తృప్తి ఉన్నది, క్షేమము ఉన్నది, మాధుర్యత ఉన్నది, సమృద్ధి మెండుగా దొరుకును. దేవుడు ఈ తలంపులు మన వినికిడిలో దీవించునుగాక.